హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న ఊరెళ్ళి వచ్చిన కాంచి స్కిన్ అంతా ఏమంటారు చచ్చిపోయి పొట్టు పొట్టుగా రాలిపోతూ ఉందన్నమాట. నాదేమో కానీ ఇంకా మా పిల్లలదైతే మరీ విపరీతంగా ఇంకా డస్ట్గా ఏమో కానీ మొత్తం తల కూడా దురదేస్తూ ఉంది. వర్షం వాటర్ పడ్డది కదా, చిన్నప్పుడు తెగ ఆడుకునేదాన్ని వర్షం వాటర్. ఇప్పుడేమో కర్మ అస్సలు పడట్లేదు. వర్షం నీళ్ళు పడితే అయితే ఇచ్చింగ్ వస్తుంది, లేదంటే పేర్లు పడతాయి. అందుకే చాలా రోజుల నుంచి ఇంకా భయం అన్నమాట. ఇంక ఇదైతే అక్క వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్, మేము ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే, ఒకరోజు విడిచి ఒకరోజు వ్లాగ్ అన్నమాట. ఇంకా అందరికి ఒకే దగ్గర ప్లేస్ సరిపోదు కాబట్టి కొంతమంది బెడ్రూమ్లో, కొంతమంది హాల్లో పడుకున్నారు. ఇంకా అప్పుడప్పుడే లేస్తున్నారనమాట. పిల్లలైతే ఫాస్ట్గా లేచారు. ఇంకా అంతే కదా, ఇంటికి చుట్టాలు వస్తే పిల్లలు చాలా హంగామా చేస్తారు. ఇంకా నేనైతే టీ పెట్టేశాను. అక్క అయితే బయట కూర్చున్నారు చూడండి. బావ అయితే రెడీ అవుతున్నారు. ఇంకెవరికి తప్పినా ఆయనకు తప్పదు కదా. ఇంకా ఆయన కోసం అయితే నేను సింపుల్గా రైస్ పెట్టేసి, ఇంకా ఆవకాయ ఉండగా బాధ ఎందుకు అన్నట్టు ఆవకాయ అయితే పెట్టేద్దాం అనుకున్నాను. ఇక్కడ బిస్కెట్స్ తెచ్చుకున్నారు వాళ్ళిద్దరు. ఒకటి మా చిత్తలకి ఒక రకం తెచ్చారు. కాదు మా పెద్దోడు మా చిత్తలకి సేమ్ తెచ్చుకొని మా డాడీ వేరే తెచ్చుకున్నాం. మా చిత్తలకి మా డాడీ అమ్మదే కావాలంట. ఇంకా సరే అని వాడు తినకుండా వాళ్ళ చెల్లికి ఇచ్చేసి, వాళ్ళ చెల్లి ప్రేమతో పెడుతుంటే పర్వాలేదు లే చెల్లి నువ్వు తినే అని చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడైతే అక్క అయితే ఇంకా అందరి కోసం ఉప్మా చేస్తుంది బ్రేక్ఫాస్ట్. ఇంకా తర్వాత అక్క వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళిపోయారు బయటికి. ఇంకా అమ్మ అయితే ఇంకా మేము తెచ్చుకున్నవన్నీ స్టోర్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా కారం పొడి మీకు చూపించాను కదా, ఇంకా అదైతే డబ్బాలలో పడుతుంది. నేను చెప్తూ ఉన్నాను, అమ్మ నాకు 2 డబ్బాలు ఫ్రిడ్జ్లో పట్టమంటే ఒకటి పెట్టుకో, ఒకటి బయట పెట్టుకోలే అని చెప్పారు. ఇంక ఇదైతే మా చెట్టు మామిడికాయలు అనమాట. మొన్న వర్షంలో ఇంకా చాలా ఉండే, కానీ ఇంకా వర్షం పడుతుందని మేమైతే 3 తెచ్చుకున్నాము. అందునే తెంపుకొచ్చుకొని ఇంకా కట్ చేసుకున్నాం. ఫస్ట్ చెట్టు కదా, ఫస్ట్ పండు మా చెట్టుది. మేము ముందే తిన్నాను నేను చాలా మామిడికాయలని. ఇంకా అందరికి ఒక్కొక్క పీస్ ఇచ్చి ఇంకా అప్పాలు, పప్పు అన్నీ స్టోర్ డబ్బాలలోకి అయితే ఎత్తి పెట్టుకున్నాను. పప్పు అయితే అమ్మ పట్టించిందనమాట. మాకు చాలా పడుతుందని అమ్మ ఎప్పుడు వేసినా మాకు పట్టించి పెడుతూ ఉంది. ఇంకా ఇక్కడైతే కొన్ని ఎండుమిరపకాయలు తీసింది. కుక్కుడుకాయలు అయితే కావాలన్నాను. కుక్కుడుకాయలు హెయిర్ రఫ్ అవ్వకుండా యూజ్ చేయడం ఎలా చెప్పండి? నా హెయిర్ అయితే రఫే, కానీ మా చిత్తల హెయిర్ అయితే చాలా సిల్కీ. కుక్కుడుకాయ పెడితే రఫ్ అవుతుంది, షాంపూ పెడితే హెయిర్ లాస్ అవుతుంది. నాకు అప్పుడే కంగారు వస్తుంది మా చిత్తల్లి హెయిర్ చూస్తుంటే. అందుకే తెచ్చుకున్నాను, కానీ పెడితే రఫ్ అయిందనమాట. ఇంకా ఆపేశాను. ఇంక ఇక్కడైతే పెసర్లు, కొంతమంది ఆంధ్ర సైడ్ అనుకుంటా అలసందలు అంటారంట కదా, ఇవైతే పెసర్లు. ఒకటేమో హైబ్రిడ్, ఒకటేమో లోకల్. ఇవి లోకల్, ఇవి తెలిసి ఉంటాయి అందరికీ. అవి హైబ్రిడ్. ఇంకా 2 రకాలు ఏది బాగుంటుందని 2 రకాలు తీసుకుంది అమ్మ. ఇంక ఇక్కడైతే ఒక దాంట్లో పెసర్లు, కొన్నేమో కందులు కూడా గుడాలు వేసుకుంటాం కదా. మీలో ఎంతమంది వేసుకుంటారు గుడాలు? ఇంకా ఉలవలైతే మా బావకు మంచిదని మరీ వెతికి తీసుకుంది. అస్సలు దొరకట్లేవు అన్నమాట. ఇంకా అన్నీ స్టోర్ చేసుకున్నాక మధ్యాహ్నం లంచ్కి అయితే కొన్ని దొండకాయలు ఉండే, ఊరు నుంచి వచ్చాం కదా, ఇంకేం కూరగాయలు లేవు. కొన్ని దొండకాయలు ఇంకా పెసరపప్పు తెప్పించి అదైతే వండుకుంటున్నాను. చాలా బాగుంటుంది దొండకాయ. ఎలా వండిన టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మా స్టవ్ అదంతా చూడకండి. మార్నింగ్ మా బావకైతే చెప్పాను కదా ఆవకాయ పెడతానని, ఆయనకి ఆవకాయ పులిహార చేసి పెట్టాను. ఇంక పిల్లలు అదే తింటున్నారు. దొండకాయ పెసరపప్పాలు తినలేరు, మేమే తినేసాము. ఇంక ఇక్కడైతే పెసర్లు చూపించలేదు కదా అని పెసర్లు చూపిస్తున్నాను. ఇవి కూడా గుడాలు వేసుకుంటారంట, నాకు తెలీదు. నేను పెసరట్టు కోసం తీసుకోమన్నా. అమ్మ గుడాలు వేసుకుంటే బాగుంటుంది. అమ్మ ఏంటంటే ఇంట్లో అన్నీ ఉంటే ఆబూష అది తినాలి ఇది తినాలి అనిపించదు. ఏమీ లేకుంటేనే అది ఇది కావాలనిపిస్తుంది. అందుకొని ఉంచుకో అని చెప్తుంది. నేనేమో ఇవి స్టోర్ చేసుకుంటే పురుగులు పడతాయి అవి ఇవి అని చెప్పి, బాబోయ్ నాకు వద్దు తల్లి అంటే, లేదు పిల్లలు ఉన్నారు, ఊరికే బయటివి ఏం కొనుక్కొస్తాం. వర్షం పడేటప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, వర్షాకాలం చలికాలం. ఇవి వేయించుకున్నా గుడాలు వేసుకున్నా బాగుంటుంది అని చెప్పి అన్నీ తీసుకుందనమాట. ఇంతకుముందు చూపించినవి కందులు. ఇందులో చూడండి పప్పు, అది లోపల పెట్టేస్తే ఇది వాడుకోనికి. ఇంక ఇక్కడైతే నేను ఒక పక్క వండుతున్నా, ఇంకో పక్కకి అయితే చూస్తున్నాను. ఇక్కడైతే యమ్మీ ఆవకాయ చూడండి ఎంత బాగుందో. ఇవన్నిటికంటే నాకు ఇదే ఫేవరెట్. అవన్నీ లేకపోయినా నాకు గడుస్తుంది, కానీ అమ్మ అయితే ప్రత్యేకంగా పచ్చడి మా కోసమే పెడుతుంది అన్నమాట.
మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.